ఏపీ మద్యం స్కామ్పై సీట్ విచారణ ఊపందుకుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న రాజ్ కాశిరెడ్డి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు వెంటాడుతున్నాయి. ఈ నెల 18న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు ఆ రోజు వేరే పనులు ఉన్నాయని సమాధానమిచ్చిన విజయసాయిరెడ్డి సీట్ అధికారులే ఆశ్చర్యపోయేలా ఆ రోజు ముందుగానే విచారణకు వస్తే మీకేమైనా అభ్యంతరమా అంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా అవుతుంది. పోలీసులు కేసు విచారణ అంటే ఎవరైనా వెనుకడుగు వేస్తారు, తప్పించుకోవడానికి సహజంగా ప్రయత్నిస్తారు. కానీ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం తన రూటే సపరేట్ అంటున్నారు. 18న విచారణకు రమ్మంటూ సీట్ పోలీసులు నోటీసులు ఇస్తే అంతవరకు నేను వెయిట్ చేయలేను, ఒకరోజు ముందే వస్తానంటూ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఎలాంటి గడువు కోరకుండా పోలీసులు చెప్పిన సమయానికి ముందుగానే వచ్చేస్తానడంతో ఆయన బాగా ప్రిపేర్ అయి రెడీగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సీట్ బృందం అయితే ఏదైతే ఈ యొక్క మద్యం వ్యవహారంలో పూర్తిగా కూడా వాళ్ళ వేగవంతం చేశారని చెప్పుకోవాలి. సిట్ బృందం అనేది మద్యంలో జరిగినటువంటి అక్రమాలపై పూర్తిగా కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే అందరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మొదటగా ఇందులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతనికి పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు అతను స్పందించలేదనే చెప్పాలి. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా కనీసం అతను స్పందించలేదు. సుమారుగా 4 సార్లు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం ఇప్పటిదాకా తెలియని అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఆ కోర్టు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. హైకోర్టు విచారణకు ఖచ్చితంగా కూడా హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటి వరకు అయితే విచారణకు హాజరు కాలేదు. అయితే ఇంకా మరో నిందితుడిగా చేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు దీంట్లో అతను రెండో ఏటుగా అతన్ని చేర్చారు ఈ లిక్కర్ స్కామ్ కేసులో. దానికి సంబంధించి అతన్ని కూడా రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. కానీ ఈ నెల 18వ తారీఖు విజయసాయి రెడ్డిని సిట్ బృందం ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ విజయసాయి రెడ్డి మాత్రం నేను 18వ తారీఖు రాలేను, ఒక రోజు ముందే వస్తానని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఎవరు కూడా ఈ విచారణకు హాజరు కాకపోవడంతో కొంత పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిట్ బృందం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఇటువంటి నేపథ్యంలో నేను విజయసాయి రెడ్డి నేను వస్తాను, ఖచ్చితంగా అది కూడా ఒక రోజు ముందే వస్తానని చెప్పడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి విజయసాయి రెడ్డి రేపు హాజరవుతానని చెప్పేసి కూడా సిట్ బృందానికి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. అది దాన్ని అంగీకరిస్తే నేను రేపే వస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అతను సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో పాటు అతన్ని దానికి అరెస్ట్ చేయకుండా కూడా ఉపశమనం కలిగించారు. అయితే ప్రస్తుతం అయితే ఎప్పుడు పిలిచినా కూడా అదే ఈ సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరై ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ముందు హాజరై అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విచారించే అంశాలన్నీ కూడా వెల్లడించాలని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో కూడా అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని బృందాలు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ముద్దాయిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను పోలీసులకి చిక్కకుండా కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మరి ఇప్పటికే మరి నోటీసులు జారీ చేశారు. ఒక పక్క విజయసాయి రెడ్డి రేపు హాజరవుతారని చెప్పారు. మరి మిథున్ రెడ్డి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎట్టకేలకు కూడా ఈ మద్యానికి సంబంధించినటువంటి అక్రమాల్లో ఈ సిట్ బృందం అనేది మాత్రం వేగవంతం చేసింది. మరి రేపు విజయసాయి రెడ్డిని విచారించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చూడవచ్చు. రైట్, థాంక్యూ సాంబశివరావు. కర్నూలు జిల్లా ఆదోనిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆదోని మున్సిపల్ చైర్మన్ కి పదవిని ఎట్టకేలకు ఫ్యాన్ పార్టీ దక్కించుకుంది. వైసీపీ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు అధికారులు. అవిశ్వాస తీర్మానంలో మున్సిపల్ చైర్మన్ బోయ శాంతకు ఒక ఎమ్మెల్సీతో పాటు 35 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో శాంత పదవి వదులుకోవాల్సి వచ్చింది. కాగా సమావేశానికైతే మున్సిపల్ చైర్పర్సన్ తో సహా 5 సభ్యులు కూడా డుమ్మా కొట్టారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఏదైతే ఆదోని మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ అయితే కొంత పార్టీ ప్రలోభాలకు లోనై బీజేపీలో అనుకూలంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే వైసీపీ అంటే సొంత పార్టీ వాళ్ళే అవిశ్వాస తీర్మానానికి పెట్టడం జరిగింది. అంటే ఈ రోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో 35 మంది వైసీపీకి అనుకూలంగా ఓటేయడంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అంటే మెజార్టీ సభ్యులు అంటే 41 వార్డు కౌన్సిలర్లు ఉండగా అందులో 40 కౌన్సిలర్లు కూడా వైసీపీ గత ఎన్నికల్లో కైవసం చేసుకుంది. అంటే ఏదైతే బీసీ మహిళ బోయకోటలో రావడం వల్ల బోయ శాంతకు చైర్మన్ పదవి కట్టబెట్టారు.
బట్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పార్టీ గెలిచాక రాజకీయ పరిణామాలు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ప్రలోభాలకు గురైనట్టు అంటే ఏదైతే చైర్మన్ కావచ్చు లేదా ఆమె భర్త కావచ్చు అధికార పార్టీ ప్రలోభాలకు గురై అంటే ఇక్కడ వైపు మళ్ళడంతోనే ఈ సొంత పార్టీలో వైసీపీ అవిశ్వాస తీర్మానానికి పెట్టడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఆమె వాదన వేరే రకంగా అదే ఏదైతే సుమారు ఒక 45-50 లక్షలకు సంబంధించి బిల్లులు చేయని పనులకు బిల్లు చేయమన్నందుకే నేను చేయలేదు, అందుకే నన్ను దించేస్తున్నారని ఆమె వాదించిన పరిస్థితి, అదేవిధంగా అధినేత జగన్ కూడా మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా అంటే 41 ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే 43 ఓట్లున్న ఈ రోజు అంటే ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్నాడు కానీ ఎమ్మెల్యే అయితే హాజరు కాలేదు. మొత్తం మీద 35 మంది కౌన్సిలర్లు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలపడంతో ఈ అవిశ్వాస తీర్మానంలో వైసీపీ నెగ్గింది. అదేవిధంగా త్వరలో మరి అంటే ఎవరిని అనుకుంటారు మున్సిపల్ చైర్మన్ గా అనేది త్వరలో తేలుస్తామని ఏదైతే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సమావేశంలో చెప్పడం జరిగింది. అదో రాజకీయ పరిణామాలు అంటే ఏదైతే ప్రజలు నమ్ముకొని అంటే లేదా ఎన్నికలలో గెలిపించి లేదా పార్టీ నమ్ముకొని టికెట్లు ఇస్తే అంటే ఈ విధంగా అంటే ప్రలోభాలకు గురి కావడము లేదా అధికార పార్టీకి ఒత్తాసు పలకడము అంటే ఏదైతే బోయా శాంతి చైర్మన్ విషయంలో ఆమె చైర్మన్ గా ఉండి వైసీపీలో కొనసాగడం, భర్త బీజేపీ తీర్థం పుచ్చుకోవడం అంటే ఇలా 2 రకాలుగా వాళ్ళ డ్రామాలు ఆడడంతోనే ఆమెను ఈ రోజు దించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలు మంచివి కాదు. అంటే రాజకీయంగా ఏదైతే ఆదోని నియోజకవర్గంలో ప్రజల్లో ఎంతో నమ్మకంతో గెలిపించారు, అదేవిధంగా పార్టీ కూడా వైసీపీ పార్టీ నమ్మకంగా చైర్మన్ పదవి కట్టబెట్టింది. అంటే దీన్ని మీరు దుర్వినియోగం చేశారనే ఒక యాంగిల్ అయితే ఈ రోజు వైసీపీ శ్రేణులు బాధపడుతున్న పరిస్థితి మీడియా ముఖంగా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా ఇలాంటి పరిస్థితులు మంచివి కాదని చెప్తా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే అంటే గందరగోళం సృష్టించి ఏదైతే బీజేపీ కూటమి తరఫున బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన పార్సరథి ఆదోన్లో గందరగోళం సృష్టించి రాజకీయ అస్థిరత్వానికి పాల్పడుతూ ఉన్నారు. త్వరలో రాబో స్థానిక సంస్థలో తాను నిజంగా బలపడాలనుకుంటే అంటే కూటమి తరఫున కౌన్సిలర్లుగా అత్యధిక మందిని గెలిపించుకొని అప్పుడు చైర్మన్ పదవిని దక్కించుకోవచ్చు, కానీ ఇలా ఎవరికో ఉన్న పదవిని దోచుకోవడం లేదా ప్రలోభాలకు గురి చేసి చేసుకోవడం మంచిది కాదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవిక రైట్, థ్యాంక్ యూ. శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్య కుసుమం నేలరాలింది. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ మధురవాడలో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. కుర్మన్నపాలెంలో ఉంటున్న 16 ఏళ్ల వేదాంత కార్తికేయ కవలస ఓజాన్ వ్యాలీలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన కాలేజీ యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి స్వస్థలం విజయనగరం జిల్లా గరివిడిగా గుర్తించారు. మరోవైపు విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. విశాఖపట్నంలో సంబంధించినటువంటి ఇటువంటి దారుణమైన ఘటన మరి ఎక్కడ కూడా జరిగి ఉండదేమో అని అయితే మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం 10వ తరగతి పాస్ అయిన వెంటనే ఇంకా రిజల్ట్స్ కూడా రాకుండానే కాలేజీలో జాయిన్ చేయడం, అప్పుడే క్లాసులు కూడా స్టార్ట్ కావడం, దట్టు తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉంటున్నానన్న బెంగా వెరసి ఒక నిండు ప్రాణం బలైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. విశాఖపట్నంలో నుంచి మారికవలసలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓజన్ వ్యాలీగా ఉన్నటువంటి ఆ కాలేజీలోనే ప్రత్యేకించి ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఇప్పటికే విద్యార్థులను అక్కడ జాయిన్ చేసుకోవడము, అదేవిధంగా క్లాసులు కూడా ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత కనీసం 15 రోజులు కూడా సెలవులు కాలేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక కాలేజీలో జాయిన్ అయిన 3 రోజుల్లోనే ఇటువంటి ఘటన చేసుకోవడం పట్ల అయితే మాత్రం తల్లిదండ్రులకి మింగుడు పదల విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న పూర్మనపాలెంలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబానికి సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థికి సంబంధించి 3 రోజుల క్రితం 13వ తేదీనే శ్రీ చైతన్య కాలేజీలో హాస్టల్లో జాయిన్ చేయడం. అయితే విద్యార్థి మానసికంగా కృంగిపోవడము, అదేవిధంగా చూస్తే చదువు పట్ల భయం కావచ్చు, లేదంటే తల్లిదండ్రులను బెంగవరిచి ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో కార్తికేయ సూసైడ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే హాస్టల్ రూమ్ లోనే ఫ్యాన్కి ఉరేసుకొని మరణించడం పట్ల అయితే మాత్రం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలేజీలో ఇలాంటి ఘటనలు
సర్వసాధారణంగానే కనిపిస్తున్న పరిస్థితి మనకు ఉంది. శ్రీ చైతన్య కాలేజ్ అనేసరికి విద్యార్థుల పట్ల అయితే కనుక పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటున్న నేపథ్యంలో విద్యార్థులు మార్కులు రాలేదని ఒక నెపం కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు బెంగ వచ్చి ఓవరాల్ గా ఇటువంటి ఘటనలు కానీ 10వ తరగతి పాస్ అవ్వకుండానే 10వ తరగతి రిజల్ట్స్ రాకుండా ఇటువంటి ఘటనలు జరగడంతో అయితే మొత్తం అందరూ అవాక్ అవుతున్న పరిస్థితి ఉంది. అప్పుడే ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి ఎలా ప్రారంభించారు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎందుకు దీనిపై సీరియస్ గా తీసుకోవడం లేదు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్నది. ఎందుకంటే విద్యార్థులను జాయిన్ చేసుకోవాలన్న తపన కనిపిస్తుంది తప్ప కానీ విద్యార్థుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది అయితే మాత్రం లేకపోవడంతో ఇక సంఘటన జరిగిందంటూ తల్లిదండ్రులు కావచ్చు, ఇటు బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారే తప్ప కానీ ఇందులో ప్రధానమైన కారణాలు ఏంటి అన్న దానిపై అయితే మాత్రం ఒక పొలికి వచ్చిన పరిస్థితి మాకు కనిపించలేదు. కానీ ఆ ఇంటర్మీడియట్ అధికారులు దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలి. అదేవిధంగా పోలీసులు కూడా నిగూఢమైనటువంటి ఈ రహస్యం ఏంటంటే కూడా బయటపెట్టాలంటూ కూడా బంధువులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా ఇక్కడ విశాఖలో వినిపిస్తుంది. కానీ కాలేజీలో ఏం జరిగింది అన్న దానిపై అయితే మాత్రం ప్రిన్సిపల్ చెప్తున్న మాటలను బట్టి చూసుకున్నట్టయితే కనుక పిల్లాడు కార్తికేయ ఎవరైతే ఉన్నారో ఈయన 3 రోజుల క్రితమే జాయిన్ అయ్యాడు, ఇంటిపై బెంగ పెట్టుకున్నాడు, తల్లిదండ్రులపై బెంగ పెట్టుకున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ కాలేజ్ తరఫున కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగిందని, విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ కూడా అబ్బాయికి చెప్పడం కూడా జరిగిందని. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారు 6:30కి కూడా వచ్చి టిఫిన్ చేశాడు. టిఫిన్ చేసిన తర్వాత క్లాసులకి అటెండ్ అవ్వలేదంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే రూమ్ లోకి వెళ్ళిపోయి ఒంటరిగా తను సూసైడ్ చేసుకునేంత కష్టం ఏమొచ్చిందన్నది అయితే మాత్రం అది ఇది ఒక నిగూఢ రహస్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఏమైనా పూర్తి స్థాయిగా ఆయన బుక్స్ కావచ్చు, లేదంటే ఆయన సంబంధించి మొబైల్ కానీ ఇటువంటివి ఏమైనా దొరికితే తప్ప ఇందులో ఉన్నటువంటి రహస్యం అయితే బయటకు వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. కానీ బంధువులు అయితే మాత్రం ఇది కేవలం ఇందులో ఏదో కుట్రకోణం దాగి ఉందని అయితే మాత్రం బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కాలేజీలో ఇంకెవరైనా మానసికంగా ఏదైనా ఇబ్బందులకు గురి చేశారన్న దానిపై కూడా విచారణ చేపట్టాలంటూ కూడా బంధువులకు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. దేశంలో సంచలనం సృష్టించిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక ధర్నాలతో హోరెత్తించాయి ముస్లిం సంఘాలు. దీనిపై సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అధిక సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించింది. కేంద్రంతో పాటు ప్రతిపాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖానా నేతృత్వంలో విచారించిన ధర్మాసనం కలెక్టర్లకు అప్పగించే అధికారులపై స్పష్టత ఇవ్వాలని సూచించింది. హిందూ సంస్థలో ముస్లింకు చోటు కల్పిస్తారా అంటూ ప్రశ్నించింది. వక్ఫ్ బోర్డులో హిందువులకు స్థానం కల్పించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రేపు మధ్యంతర తీర్పు ఇస్తామని సిజేఐ ధర్మాసనం తెలిపింది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మేడిగొడ్డ వెంకటేష్ అంటేస్తారు. వెంకటేష్, సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఆ చట్ట సవరణకు వ్యతిరేకంగా దాఖలైనటువంటి దాదాపు 73 పిటిషన్లపై విచారణ మూసింది. కేవలం ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించి వేరే వ్యక్తులు అంటే హిందూ సంస్థల యొక్క ధార్మిక సంస్థల యొక్క ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, అంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్లు దాఖలైన జరిగింది. దానిపైన సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అట్ ది సేమ్ టైం కేంద్రం నుంచి కేవైట్ పిటిషన్ కూడా విడుదల దాఖలు చేయడంతో రెండు వర్గాల వాదనలు కూడా సంపూర్ణంగా సుప్రీంకోర్టు వినింది. కానీ సుప్రీంకోర్టు చట్ట సవరణకు సంబంధించి స్టేకి వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు సంబంధించి స్టే ఇచ్చేందుకు మాత్రం కంప్లీట్గా నిరాకరించింది. అంటే కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తింది, కొన్ని ప్రశ్నలు కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. పిటిషన్ల తరపున కపిల్ సిబాల్ ఎవరైతే కాంగ్రెస్ నేత, అదేవిధంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించగా ఇటువైపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి తుషార్ మెహతా బలమైన వాదనలో వాదించడం జరిగింది. కపిల్ సిబాల్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఈ విధంగా చట్ట సవరణ అనేది ఒక మతం యొక్క స్వేచ్ఛకు భంగం కల్పించేలాగా ఉంది. కేవలం దాంట్లో వేరే వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, వేరే మతం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండకూడదు అంటూ ఆయన అది ఖచ్చితంగా వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చట్ట సవరణ చేయడం సరికాదు అనే వాదన ఆయన మరోసారి కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు పెట్టారు. మనకి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ సేకరించింది. దీంట్లో కేవీ విశ్వనాథ్తో పాటుగా జస్టిస్ సంజీవ్ కుమార్ కూడా న్యాయమూర్తులుగా ఉన్నారు. అంటే త్రిసభ్య ధర్మాసనం సంజీవ్ ఖన్నాతో పాటు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. పూర్తిగా కూలంకషంగా అన్ని అంశాలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే చోటు చేసుకున్న అంశాలు, వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు మొత్తం కూడా కూలంకషంగా అడగటంతో పాటుగా ప్రశ్నించడంతో పాటు ఇరుపక్షాలు చెందినటువంటి న్యాయవాదులు ఇద్దరిని కూడా చాలా స్పష్టంగా పాయింట్అవుట్ చేస్తూ అడగడం జరిగింది. ఏ బేసిస్ మీద మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అలా అంటే వక్ఫ్ బోర్డులలో హిందూ ప్రముఖులను ఎందుకు పెట్టాల్సి వచ్చింది, మీకు పార్లమెంటుకి
అంటే వీటికి సంబంధించి హిందువుల కోసం కూడా చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి లేదా, ఎందుకు ఈ విధంగా మీరు ఫోర్స్ఫుల్గా చేయాల్సి వచ్చిందని అంటూనే అట్ ది సేమ్ టైం వక్ఫ్ బోర్డులు సంబంధించినటువంటి అంటే పురాతన కావచ్చు, లేదంటే చారిత్రకమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి కూడా వక్ఫ్ బోర్డుకి మాత్రం చెందుతాయి అనేది కూడా కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డు భూమి పరిధిలోనే ఉంది కాబట్టి, సో అలానే అన్నీ కూడా చారిత్రక సంబంధించినటువంటి పురాతనమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఏవి కూడా వక్ఫ్ బోర్డులో భాగం అని చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు అని ఆయన సంజీవ్ ఖన్నా దాని నేతృత్వం ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం చాలా స్పష్టంగా చేసింది. సో ఓవరాల్గా కొంత అట్ ది సేమ్ టైం ప్రభుత్వ తరపు వాదన వినిపించినటువంటి తుషార్ మెహతా కూడా అది కామన్గానే, అంటే ఈవెన్ హిందూ సంఘాల్లో కూడా కొంతమంది వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో ఇది మామూలుగా ప్రభుత్వం హిందూ ధార్మిక సంఘాల్లో కూడా ప్రభుత్వం నుంచి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో అది మామూలే, ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి వాటిని తీసుకుంటూ ఉంటుంది. అలానే దీనికి ముస్లిం వక్ఫ్ బోర్డు బాధ్యతను కూడా ప్రభుత్వం చెందినటువంటి కీలక వ్యక్తులు కొంతమంది తీసుకోవడం జరిగింది కాబట్టి అందులో తప్పే ఉండదు. జనరల్గా దేనైనా సరే సూపర్వైజ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి అందులో తప్పు చూపించాల్సిన అవసరం లేదని తుషార్ మెహతా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. బట్ దీనికి పూర్తిగా కంప్లీట్గా భిన్నంగా కపిల్ సిబాల్ కూడా తనదైనటువంటి వాదనలో ఖచ్చితంగా వారి అది మాత్రం ఏదైతే ప్రస్తుతం కేంద్రం చేసిందో వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణ ఏదైతే చేసిందో కొన్ని అంశాలను కొన్ని తీసుకురావటం కానీ వాటిని తీసుకురావటం దాన్ని ఖచ్చితంగా ఒక మతం యొక్క స్వేచ్ఛను హరించేలాగా ఉంది. అది వారి యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది, సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే సవరణలు ఏదైతే చేశారో అవి కరెక్ట్ కాదు అనే ప్రాస్పెక్ట్లో కపిల్ సిబాల్ చెప్పి తన వాదన వినిపించింది. సో ఇరుపక్షాల వాదనటువంటి త్రిసభ్య ధర్మాసనం కేసు విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా జరిగింది. కొన్ని అంశాలు మాత్రం కొద్దిగా పాయింట్అవుట్, అంటే ప్రభుత్వం తరపున వచ్చినటువంటి వాదనని కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. అట్ ది సేమ్ టైం ఏదైతే స్టేకి మాత్రం నిరాకరించింది, ఏదైతే సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు సంబంధించి ఏదైతే స్టే కోరుతూ ఉన్నారో స్టే కోరుతూ 73 పిటిషన్లు దాఖలయ్యాయి, వాటిని మాత్రం ఆ స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించేది. పూర్తి వాదనల వల్ల రేపు వింటామని స్పష్టం చేసింది. ఓవరాల్గా కొంత ఆసక్తికరమైన పరిణామాలు అయితే కీలకమైన బిల్లుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగాయనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపైన విష ప్రయోగ యత్నం కలకలం రేగింది. విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందులు పూసినట్లుగా అనుమానిస్తున్నారు. పురుగుల మందు వాసన రావడం, పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండటంతో అప్రమత్తమైన ప్రధాన ఉపాధ్యాయురాలు త్రాగునీరు నల్లాల వైపు విద్యార్థులను వెళ్లనివ్వకుండా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విషయం ఎవరు కలిపారు అనే కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పర్మిషన్ తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జమాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లుగా ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను స్వింగ్కు ధర్మాసనానికి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సిఎస్, చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 1996 డిసెంబర్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ.
ఎస్, హైదరాబాద్ కంచె భూములపై కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఈ విచారణ జరగడం జరిగింది. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో కూడా ఈ ధర్మాసనాన్ని కూడా ఈ విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా సుప్రీంకోర్టులో ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంటే చట్టాన్ని కొట్టేసే ముందు 1996లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అనుమతులు తీసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే స్పష్టంగా కూడా చెప్పాలని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ప్రశ్నించడం జరిగింది. అనుమతులతోనే ఆ భూముల్లో కూడా జామాల తరహా చెట్లు కూడా పొదలను కూడా తొలగించినట్టు కూడా ఈ న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ భూములపై కూడా ఈ రోజు ఉత్కంఠంగా కూడా విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ 10,000 కోట్లతో మార్గేజ్ కూడా చేశారని చెప్పేసి సిఇటిసి నివేదిక కూడా చేశారని చెప్పేసి అమికాస్ క్యూరీ కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ భూములు మార్గేజ్ కూడా చేశామని చెప్పేసి అమ్ముకున్నారు అనేది కూడా తమకు అనవసరం అని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా అంటం జరిగింది. అయితే చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యం అని చెప్పేసి చెప్పి 2004 నుంచి కూడా ఈ భూముల్లో కూడా వ్యవహారం కోర్టులో కూడా ఉన్న పరిస్థితి తెలిసింది. ఆ తర్వాత చెట్లు ఆ తర్వాత కూడా చుట్టుపక్కల కూడా జరిగిన అభివృద్ధి తదితర వివరాలను కూడా అభిషేక్ మను సంఘి కూడా విచారించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు కూడా ఈ విన్న ధర్మాసనం కూడా ఈ వ్యవహారంపై కూడా ఒక స్పేస్ తగ్గించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణ కూడా మే 15వ తేదీ కూడా వాయిదా వేయడం జరిగింది. చూసుకోవచ్చు ఈ రోజు అయితే సుప్రీంకోర్టు అయితే ఈ ఇరు వాదనలతో కొంత ఉత్కంఠ కూడా చోటు చేసుకుంది. అయితే ఎట్టకేలకు చూసుకుంటే మే 15 అయితే మళ్ళీ వాయిదా వేయడం జరిగింది ఈ విచారణకు కూడా. గచ్చిబౌలి భూములకు సంబంధించిన విచారణ, కంచె భూములకు సంబంధించిన విచారణ.